Hello viewers, I think it's been a very long gap to do this video, but anyway, I'm sorry for that. So I will coming with a very important video about your placements and jobs. So most of the people are struggling to find their career job in nowadays. So that's why I came with this video. So before the going that video, if anyone is new to come to my channel, please subscribe my channel, and if you want to any placement videos, please comment in comment box, so then I will do more videos about placements. So let's we came to our video. Actually, what is placements? Placements are two types. One is on campus and another one is off campus. Most of the people don't know what is on campus and what is off campus. So on campus means the placements which is provided in your college. Like if the college DPO is providing you to attend the placements in colleges, that's are called as on campus placements. But coming to off campus, that's not like on campus, because it is very toughest. So first, in order to get a on-campus in job, we have to build our resume very strong. As per the resume, they will consider you for the next process. Basically, requires different skills both on campus and off campus. Off campus is basically conducted in different career websites. That websites are called as LinkedIn, uh, Indeed, Naukri. ఈ వెబ్సైట్స్లో మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో హౌ టు అప్లై చేసే ముందు మనం అయితే ఆ స్కిల్ సెట్ అనేది మనం చూడాలి. ఆ స్కిల్ సెట్కి ప్రకారంగా మన రెజ్యూమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. స్కిల్ సెట్కి వ్యతిరేకంగా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసామంటే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. సో అందువల్ల మనం ఆ కంపెనీ వాడు ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేశాడో ఆ స్కిల్స్ అనేవి మన రెజ్యూమ్లో ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో అనేది తీసుకున్నాం, అందులో ఫ్రంట్ అండ్ డెవలపర్ కోసం ఒక రోల్ ఉందనుకో. ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్ తీసుకుంటే అందులో మనకు కావాల్సిన HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, యాంగులర్, ఇలాగ ఎక్సెట్రా ఉంటాయి. అవన్నీ మనం అయితే నేర్చుకోవాలి. అలాగా దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అలాంటివన్నీ మనం చేస్తే మనకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఆఫ్ క్యాంపస్లో జరిగే ప్రాసెస్. ఒకసారి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఇందులో. సో కమింగ్ టు ఆన్ క్యాంపస్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ CGPA. మీ ఓవరాల్ అకాడమిక్ CGPA బట్టి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా సెలెక్ట్ చేసుకుంటుంది. కొంతమంది 80% CGPA కావాలంటారు, కొన్ని కంపెనీస్ వచ్చేసి 60% అబోవ్ ఉంటే చాలు అలా అంటారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇది ఆన్ క్యాంపస్ అనేది. మీకు కావాల్సిన స్కిల్స్ అనేవి ఏమన్నా ఉండొచ్చు, బట్ మీరు టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఆ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు యాప్టిట్యూడ్ అనేది పెడతారు. యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత రీజనింగ్ తర్వాత కోడింగ్. కొన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ IT కంపెనీస్ అయితే కోడింగ్ అయితే పెడతాయి. సో కోడింగ్ అనేది పెడతారు. ఈ 3 రౌండ్స్ సెలెక్ట్ అయిపోతే ఆల్మోస్ట్ మీరు 70% క్వాలిఫై అయిపోయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్స్ అన్నీ అయిపోయాక TR, HR ఉంటాయి. TRలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే మ్యాక్సిమం జాబ్ అయితే ఇచ్చేస్తారు, అండ్ HR కూడా ఉంటుంది, అది కూడా పర్ఫామ్ చేయాలి. సో ఇలా ప్రాసెస్ అనేది ఆన్ క్యాంపస్లో జరిగింది. సో ఇవన్నీ ఉండాలంటే మనకి బెటర్ స్కిల్ సెట్ కావాలి. స్కిల్ సెట్ లేకుండా మనం ఏమి చేయలేం. సో బిఫోర్ గోయింగ్ టు ఎనీ కంపెనీ వీ షుడ్ హ్యావ్ టు నో అబౌట్ దట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండ్ కంపెనీస్ డీటెయిల్స్. వీటి గురించి బాగా తెలుసుకుని వెళ్తే ఇంకా మంచిది. అండ్ మెయిన్ థింగ్ అబౌట్ ప్లేస్మెంట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్.
కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే దేంట్లోని సెలెక్ట్ అవ్వలేం. సో మెయిన్ ఏంటంటే ఫియర్ ఉండకూడదు, మనకి భయం లేకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి వాడు చెప్పిన ఆన్సర్కి మనం రిప్లై ఇస్తే చాలు. అది తప్పైనా రాంగ్ అయినా అది నాట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా అనేది వాడు అనేది చెక్ చేస్తాడు. సో ఎప్పుడైతే మనం ఇంట్రో చెప్పామో తడబడకుండా కాన్ఫిడెంట్గా చెప్పామంటే మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హైర్డ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ప్లేస్మెంట్స్. This is about today's video. If anyone want to know about placements and wants any job opportunities, please comment and then I will share. So thank you.